హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాను సీజన్ 2 స్టోరీలోని 80వ భాగం. అది చూసి శక్తి తన అదృష్టానికి ఒకవైపు మురిసిపోతూనే అందరూ తనకి సపోర్ట్ చేస్తున్నా తనకెందుకు అంత అదృష్టం కలిసి రావటం లేదో, ఇంతవరకు ఎందుకు రిజల్ట్ రాలేదో తెలియక మనసులో మరోవైపు భయం మొదలైంది. సీమంతం పూర్తయ్యాక మరోసారి ఈషితకి దిష్టి తీశాక మోక్షిత్ జాగ్రత్తగా తనని రూంలోకి తీసుకువెళ్ళి డ్రెస్సింగ్ చేయించి మ్యాక్సీ వేసి భోజనం తెప్పించి తినిపించాక, నువ్వు రెస్ట్ తీసుకోరా, చాలా అలసిపోయావు అని తన నడుము వాల్చేలా చేసి కిందకి వచ్చాడు. అందరూ అన్ని పనుల్లో మునిగిపోయారు. కానీ శక్తి ఆదమరుపుగా ఉండటం చూసి మోక్షిత్ తన భుజం చుట్టూ చేయి వేసి పక్కకి తీసుకువెళ్ళి, దేని గురించి ఆలోచిస్తున్నావు శక్తి అని అడిగాడు. సడన్గా మోక్షిత్ అలా అడగటంతో శక్తి కంగారు పడి, ఏమీ లేదు అన్నయ్య అని అంటుంటే, నా దగ్గర దాస్తావారా? ఈ అన్నయ్యని సొంత అన్నయ్యలా ఫీల్ అయ్యాను అని చెప్పావు, మరి ఇదేనా నీ దగ్గర ధనం అని బుంగమూతి పెట్టుకుంటే, అదేమీ లేదన్నయ్య, నార్మల్గానే ఉన్నాను నేను అని అంది శక్తి. ఆవిడ అన్నదాని గురించి ఆలోచిస్తున్నావా శక్తి అని సడన్గా అడిగాడు మోక్షిత్. శక్తి బాధగా మోక్షిత్ వైపు చూస్తూ, ఇప్పటికే 2 months అయ్యింది అన్నయ్య నేను మెడిసిన్స్ యూజ్ చేస్తూ, చిన్న రిజల్ట్ కూడా ఎందుకు లేదు? అతను నాకు హోప్ ఇవ్వటానికి అలా మాట్లాడా, లేదంటే నాకు తలరాతలో ఈ అదృష్టం లేదని చెప్పటం ఇష్టం లేక అలా చెప్పాడా అని బాధగా అడిగింది. చచ్చా, డాక్టర్ నీ విషయంలో ఎందుకు అలా చేస్తాడ్రా? ఆల్రెడీ చూసావు కదా, ఇక రిజల్ట్ ఏంటి నువ్వే అన్నావు 6 months to 1 year పడుతుందని. మరి అంత త్వరగా ఎలా రిజల్ట్ వస్తుంది అనుకున్నావు? ఇంకా సంతోషించరా, నువ్వు చాలా పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడినందుకు, త్వరలో తల్లి కాబోతున్నందుకు. దారిని పోయే వాళ్ళందరూ 4 రకాలుగా మాట్లాడుతారు. వాళ్ళందరి మాటలు పట్టించుకుంటే మన మనసే బాధపడుతుంది. నువ్వు బాధపడితే మన ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడతారు శక్తి. ఆ విషయం నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నువ్వు ఎక్స్పీరియన్స్ చేసిందే అని అనటంతో శక్తి బాధగా, ఎందుకో మనసు భారంగా ఉందన్నయ్య, ఏ పని వైపు ఆలోచించలేకపోతున్నాను, అసలు దేని గురించి పట్టించుకోలేకపోతున్నాను అని అంది. ఇంతలో వేణు వచ్చే శక్తికి భోజనం కలిపి తినిపిస్తూ, అయితే ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, ఇన్ని రోజులు స్ట్రెస్ ఉండకూడదని చెప్పి ఉద్యోగం మానేసి మరి నిన్ను నువ్వు ఎన్నో ఆలోచనల నుంచి కట్టడి చేసుకున్నావు శక్తి. ఎందుకోసం? నీ పిల్లల కోసం కాదా? మరి ఇప్పుడు ఇలా స్ట్రెస్ తీసుకుంటే అంత మంచిది అనుకుంటున్నావా? డాక్టర్ అన్నావు, నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత త్వరగా రిజల్ట్ వస్తుందని. సో నువ్వు ప్రశాంతంగా ఉండరా, నీ నవ్వులోనే మా నవ్వు దాగుంది అని చెప్పి కొసరి తినిపిస్తూ ఉంటే తన అదృష్టానికి మురిసిపోతూ ఇద్దరి వైపు చూసింది. ఇంతలో రుద్ర ఫుడ్ ప్లేట్తో వచ్చి శక్తికి వేణు తినిపిస్తూ ఉండటం చూసి నవ్వుతూ, ఈ అన్నా చెల్లెళ్ళని ఇప్పుడు కదిలిస్తే ఇంకేం లేదు, సెంటిమెంట్ పండించేస్తారు, వద్దులే, ఇప్పుడు కాదు నైట్ చూసుకుందాం అని అనుకుని వెళ్ళిపోయాడు. ఫుడ్ తినేశాక వేణు బలవంతంగా శక్తిని రూమ్కి తీసుకువెళ్ళి, నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, లేదా యోగా చేసుకో, ముందైతే స్థిమితంగా ఉండు, అనవసరమైన ఆలోచనలన్నీ తీసే అని సీరియస్గా చెప్పి, కాదని ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటే మాత్రం నేను బావని పంపిస్తాను, బావని మూడు ఎలా సెట్ చేస్తాడో నీకు తెలుసు కదా అని అనటంతో రుద్ర కోపం గురించి తెలిసిన శక్తి, వద్దు అన్నయ్య, బావకి కానీ చెప్పావంటే చాలా కోపగించుకుంటాడు, ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నాము, ఎందుకు చెప్పు ఇదంతా అని బిక్కమొహం వేయటంతో, కదా అందుకే నువ్వు ఈ ఆలోచనలన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండు, నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే మేమంత ప్రశాంతంగా ఉంటాం అని తను వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ఇచ్చేసి
ఇవి ఓన్లీ విటమిన్ టాబ్లెట్స్ మాత్రమే. అందులోనూ ఆఫ్టర్నూన్ ఇస్తున్నానంటే అర్థం చేసుకో. నువ్వెంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిదని అని మరీ మరీ చెప్పి తన చేత టాబ్లెట్స్ మింగించాక పడుకోబెట్టి నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రానికి హడావిడి అంతా ముగిసిపోయింది. సాయంత్రం వరకు రెస్ట్ తీసుకున్న శక్తి సాయంత్రం ఆవలిస్తూ కిందకి వచ్చింది. అందరూ తన గురించి దిగులుగా ఉన్నట్టు డల్గా మొహాలు పెట్టి ఉండటం చూసి వాళ్ళ డల్నెస్ పోగొట్టడానికి తను నవ్వుతూ కిందకి వచ్చి, ఏంటి అందరూ అలా పడిపోయారు? పనులన్నీ చేసి అలసిపోయారా? సరే, నేను చేస్తానులే ఇప్పటి నుంచి అని అంది. నర్మద కోపంగా శక్తి వైపు చూస్తూ, ఇప్పుడు నువ్వు చేయటానికి ఏమీ లేదు. ఆల్రెడీ క్లీన్ చేసిన గిన్నెల్ని ఎత్తి పెట్టడం తప్ప అనటంతో శక్తి బుంగమూతి పెట్టుకుని, అయితే అందరికీ జ్యూస్ తీసుకువస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి అందరి కోసం టెట్రా ప్యాక్ జ్యూస్ తీసుకువచ్చి ఇస్తూ, ఎందుకు మీరందరూ డల్గా ఉన్నారు? వదిన సీమంతం జరిగిన సమయంలో ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నాకైతే ఈరోజు చాలా చాలా నచ్చేసింది. మీరు ఇలా మూడీగా ఉంటే మాత్రం నేను ఏడుస్తాను చెప్తున్నా అని వేలు చూపించి అనటంతో అందరూ శక్తి వైపు చూశారు. తన కళ్ళల్లో కూడా హుషారు కనిపించటంతో అందరూ కొంచెం నార్మల్ అయిపోయి సరే సరేలే అంటూ జ్యూస్ తాగేసి నర్మద వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్తామని కొడుకుని కూతుర్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక శక్తి సడన్గా, మావయ్య, అత్తయ్య, ఇంకా ఎన్ని రోజులు ఆగుతారు చెప్పండి? ఆద్యకి అన్నయ్యకి పెళ్లి చేసేయచ్చు కదా. ఆద్య చదువు కూడా కంప్లీట్ అయింది. సడన్గా అని సడన్గా టాపిక్ రైజ్ చేయటంతో రుద్ర శక్తి అంటూ తన చేతిని పట్టుకున్నాడు. ఇప్పుడు అవసరమా అన్నట్టు కోపంగా. ఇవాన్ వాళ్ళు శక్తి వైపు చూస్తూ, ఇప్పుడు కాదురా, ఇషిత ప్రెగ్నెంట్ కదా, ఇషిత డెలివరీ అయిపోయాక అప్పుడు పెళ్లి పెట్టుకుందాం అని అంటే, అప్పుడే పెట్టుకుందాం మావయ్య, కానీ ఇప్పుడు ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఆద్య, నీకేమైనా లైఫ్ గోల్స్ ఉన్నాయా అని డైరెక్ట్గా అడిగితే ఆద్య సిగ్గుపడుతూ లేదు అన్నట్టు తల ఊపి, భార్యగా మారటమే నా లైఫ్ గోల్ వదిన అని ఓపెన్గా చెప్పటంతో, అదిగో చూసారా, ఆద్యనే చెప్పింది, మరి పంతులు గారిని పిలిపించండి, ముహూర్తాలు చూస్తే మనకి కూడా ఒక పని అయిపోతుంది అని నవ్వుతూ ఆడటంతో సిచ్యువేషన్ అంతా నార్మల్ అయిపోయి అందరూ ఆ మాటల్లో పడిపోయారు. అందరినీ అలా చూసి శక్తి హమ్మయ్య అనుకొని రుద్ర పక్కన కూర్చొని రుద్ర నడుం చుట్టూ చేయి వేసి గుండెల మీద తలవాల్చి, నన్ను చూసి భయపడ్డావా బావా అని అడిగింది నవ్వుతూ. లేదు, నా శక్తి గురించి నాకు తెలుసు కదా, అందరినీ ఎదిరించగలదు, ప్రతి ఒక్కరి మాటలని మనసుకి తీసుకోదు అని ఎద్దేవా చేశాడు నవ్వుతూ. అది విని శక్తి బొంగమూతి పెట్టుకుంటే రుద్ర చాలా సీరియస్గా చూస్తూ, నేను భయపడలేదు శక్తి, నీ మీద కోపంగా ఉన్నాను. అండ్ కాశ్మీర్లో ఉన్నప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను నీతో, అందరినీ ఎదిరించగలిగితేనే మనం వెళ్దాం, లేదంటే అక్కడే ఉండిపోదామని. లేదు బావా, వెళ్దాం వెళ్దాం అంటూ తీసుకువచ్చి ఇక్కడ పెట్టి నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు అనటంతో శక్తి మొహం చిన్నబోయింది. అది చూసి రుద్ర తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, సరేలే, జరిగిందేదో జరిగిపోయింది, ఇక వదిలే. ఈసారైనా అలా అడిగారనుకో, మేము ఇంకా పిల్లల్ని ప్లాన్ చేసుకోలేదు, లైఫ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాము. అయినా మాకు పిల్లల్ని ఎప్పుడు కనాలో తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నా గురించి కాదు మీ ఇంట్లో వాళ్ళ గురించి చూసుకోండి అని అన్నాడు. సరే అని గుమ్మడికాయలా తల ఊపింది శక్తి. అది చూసి చిరుకోపంగా రుద్ర తన తల మీద ముట్టి, ఇప్పటికైనా కోపం పోయిందా బావా అని అడిగింది శక్తి. లేదు, రాత్రికి స్పెషల్ మీల్స్ ఇస్తే పోతుంది అని అల్లరి అనగానే అప్పటి వరకు డల్గా ఉన్న శక్తి
సిగ్గుతో రుద్ర భుజానికి మొహాన్ని ఆనించి బావా అని చిరు సిగ్గుతో అనగానే రుద్ర లోపల నవ్వుకుంటూ తన బుగ్గని లాగి అటు చూడు అంటూ అందరి వైపు చూపించాడు. శక్తి నార్మల్ అవ్వటం చూసిన ఇష్వాన్, అమ్మయ్య, శక్తి నార్మల్ అయిపోయింది, శక్తి మూడ్ మారిపోయింది, చాలు, ఇది మూడీగా ఉంటే ఇల్లంతా బూసిపోతుంది, అది దీనికి ఎప్పటికి అర్థమవుతుందో ఏంటో అనుకుని నవ్వుతూ శక్తి వైపు చూశాడు. రోజులు గడుస్తున్నాయి. ఎప్పట్లా అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈసారి శక్తి కూడా ఎవరికి భయపడకుండా ఎవరైనా పిల్లల కోసం అడిగితే రుద్ర చెప్పినట్టే చెప్తూ చిరునవ్వుతో అందరికీ వాళ్ళ హద్దులు గుర్తు చేస్తూ ఉంది. అలా ఇషితకి 9వ నెల పడింది. ఇషిత 9వ నెల పడ్డాక కూడా శక్తిలో ఏ మార్పు లేకపోవడంతో శక్తి చాలా డల్ అయిపోయింది. కానీ బయటికి మాత్రం చూపించకుండా డాక్టర్ నెంబర్ ఇవ్వటంతో ఆ డాక్టర్కి కాల్ చేసి, ఇప్పటి వరకు ఏమాత్రం రిజల్ట్ లేదు డాక్టర్, ఇంకా ఏం చేయాలో చెప్పండి, అదే చేస్తాను, కానీ ఇలా రోజు రోజు ఆశతో బ్రతకడం అంటే చాలా కష్టంగా ఉంది అని బాధగా అంది. అతను కొంచెం బాధపడి, డోంట్ వరీ మిసెస్ శక్తి, చెప్పా కదా మెడిసిన్స్ యూజ్ చేస్తుంటే రిజల్ట్ వస్తుందని అని అంటే, అదే ఎప్పుడు డాక్టర్, నేను మెడిసిన్స్ యూజ్ చేయటం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 8 months, ఇప్పటి వరకు చిన్న రిజల్ట్ లేదు, కనీసం మిస్క్యారేజ్ కూడా లేదు, ఇంకెలా హోప్ పెట్టుకోవాలో అర్థం కావటం లేదు అని ఏడుస్తూ అంది శక్తి. ఓకే, నేనేదో ఒక వే చూస్తాను, మీరు అనవసరంగా డిప్రెషన్లోకి వెళ్ళకండి అని అంటే, నో డాక్టర్, ప్లీజ్ మీరు రాగలరా, చెప్పారు కదా మావయ్య అంటే మీకు ప్రత్యేకమైన అభిమానం ఉందని, ఆ మావయ్య కోసమైనా రండి, ప్లీజ్ డాక్టర్, ఐ రిక్వెస్ట్ యూ, మీరు దగ్గరుండి నన్ను మరోసారి చెక్ చేస్తే ఐఆమ్ సో హ్యాపీ, లేదు నన్నే రమ్మంటారా, వీలు చూసుకొని వస్తాను అని అడిగింది శక్తి. ఆ డాక్టర్ ఒక 5 నిమిషాలు ఆలోచించి, నో మిస్సెస్ ఇషాన్, నాకు అక్కడ మా చుట్టాలలో ఒకరి పెళ్ళి ఉంది అని నేను ఢిల్లీలో 1 week మాత్రమే ఉంటాను, అది కూడా క్లోజ్ రిలేటివ్స్ కాబట్టి ఆ మాత్రం, లేదంటే అది కూడా ఉండేవాడిని కాదు, సో ఆ 1 weekలో నేను మరోసారి మిమ్మల్ని చెక్ చేస్తాను అంటే శక్తి చాలా సంతోషంగా, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది. ఇట్స్ ఓకే మిసెస్ ఇషాన్, బట్ మీరు డిప్రెషన్లోకి మాత్రం వెళ్ళకండి, మీరు ఎంత హెల్తీగా ఉంటే అండ్ వితౌట్ డిప్రెషన్లో ఉంటే మీ రిజల్ట్ అంత బాగుంటుంది అని మరొకసారి చెప్పి ఇంకొక 2 weeksలో వస్తానని చెప్పి కాల్ కట్ చేశాడు. శక్తి హుషారుగా, అమ్మయ్య, డాక్టర్ వస్తే చాలు, మరొకసారి చెక్ చేస్తారు కాబట్టి ఈసారి బెటర్ మెడిసిన్స్ ఇవ్వచ్చు, ఈసారి త్వరగా రిజల్ట్ రావచ్చు అని హుషారుగా అనుకుంటూ తన పనిలో పడిపోయింది. మరో 1 వారం రోజులు గడిచిపోయాయి. 1 వారం రోజుల తర్వాత సడన్గా ఇషితకి ఒకరోజు మార్నింగ్ 6 టైంలో నొప్పులు మొదలయ్యాయి. అప్పటికే మోక్షిత్ ఇషితకి దగ్గరగా ఉండాలని నైట్ టైం మొత్తం తన దగ్గరే ఉంటూ ఉండటం వలన ఇషితకి నొప్పులు రావటమే వెంటనే అందరినీ పిలిచి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. నొప్పులు భరించలేని ఇషిత గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటే మోక్షిత్ కళ్ళల్లో నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. తను ఒక మగాడు, అందరూ తనని చూస్తున్నారన్న విషయం కూడా గుర్తుకు లేదు మోక్షిత్కి. తనకి తన ప్రాణమైన ఇషిత ఏడుస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాడు. మొదటిసారి ఎందుకు ఇషిత ప్రెగ్నెంట్ అయ్యింది, తన పిల్లల్ని కంటుంది అని చాలా చాలా కోపం వచ్చింది మోక్షిత్కి. రుద్ర మోక్షిత్ని ఓదారుస్తూ, ఏం కాదు బావా, అక్క నవ్వుతూ మళ్ళీ మనతో మాట్లాడుతుంది చూడు, నువ్వు ఇలా డల్ అయితే అక్క ఇంకా డల్ అవుతుంది అని తన భుజం తట్టి చెప్పి ఓదారుస్తూ ఉంటే అందరూ టెన్షన్గా ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు 5 గంటల ప్రసవ వేదన తర్వాత ఉదయం 11 గంటల సమయంలో 12 మగబిడ్డకి జన్మనిచ్చింది ఇషిత. బాబు ఏడుపు వినటమే అందరి టెన్షన్ తీరిపోయి కొంచెం ప్రశాంతంగా మారితే మోక్షిత్ మాత్రం ఇషిత ఎలా ఉందో అని తెలుసుకోవటం కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో నర్స్ బయటికి వచ్చి బాబు పుట్టాడు అని చెప్తే మోక్షిత్ కంగారుగా ఇషు ఎలా ఉంది అని అడిగాడు.
బాగుంది సార్, కాకపోతే కొంచెం పెయిన్ కదా. స్ట్రెస్ తీసుకున్నారు, సో అలసిపోయి ఉన్నారు. మేడంని క్లీన్ చేస్తున్నారు, డోంట్ వరీ అని చెప్పి లోపలికి వెళ్ళిన నర్స్ మరో పావుగంట తర్వాత బిడ్డని క్లీన్ చేసి పింక్ కలర్ టవల్లో చుట్టుకొని వచ్చి ముందుగా రుద్ర చేతుల్లో పెట్టారు. రుద్ర పక్కనే నిలబడి ఉన్న శక్తి ఆ బాబుని చూసి మురిసిపోతూ, చూడు బావా, అచ్చం వదిల్లాగే ఉన్నాడు, అదృష్టవంతుడు అని బుగ్గలు లాగింది. దెబ్బకి కెవ్వుని ఏడ్చాడు. అది చూసి రుద్ర శక్తి కంగారు పడుతుంటే రక్షిత్ గారు వచ్చి బాబుని చేతుల్లోకి తీసుకొని, కంగారు పడకండి, బుగ్గలు లాగేసరికి ఏడుస్తున్నట్టున్నాడు అంటూ అటు ఇటు తిప్పుతూ కొంచెం ఏడుపు ఆపించేశాక ఒకరి తర్వాత ఒకరు బాబుని ఎత్తుకుంటూ ఉన్నారు. చివరికి మోక్షిత్ దగ్గరికి వచ్చేసరికి బాబుని అపురూపంగా చేతుల్లోకి తీసుకొని బాబు మొహం మొత్తం ముద్దులు పెట్టి, నా బంగారు కొండ అంటూ గుండెలకి హత్తుకున్నాడు. అది చూసిన శక్తి ఎమోషనల్గా కళ్ళల్లో నుంచి జారిన కన్నీటిని తుడుచుకొని అక్కడ ఉండలేక ఆ కారిడార్ చివరికి వెళ్తే తనని గమనించిన రుద్ర వెనకే వెళ్ళి తన భుజం మీద చేయి వేశాడు. ఫోర్స్గా వెనక్కి తిరిగి రుద్రని హత్తుకున్న శక్తి, ఎందుకు బావ మనకే ఇంత బాధ? చిన్నప్పటి నుంచి నువ్వు బాధపడ్డావు, పెళ్ళైనప్పటి నుంచి బిడ్డల కోసం ఎదురు చూస్తూ నేను బాధపడుతున్నాను, నిన్ను బాధ పెడుతున్నాను. అసలు నేను అనేదాన్ని నీ జీవితంలో రాకపోయి ఉంటే బాగుండేది బావా. అనవసరంగా నన్ను చేసుకొని నీ సంతోషాలను నాశనం చేసుకున్నావు అని ఎమోషనల్ అవుతూ ఉంటే రుద్రకి పట్టరాని కోపం వచ్చింది. కానీ ఇప్పుడు శక్తి మళ్ళీ బ్రేక్ డౌన్ అవుతుందని అర్థమయ్యి, నో శక్తి, నువ్వు నా జీవితంలోకి రాబట్టే నేను ఇంత సంతోషంగా ఉన్నాను. ఇన్ని బంధాలు నా దగ్గరికి వచ్చాయి. అనవసరంగా నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు. అయినా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్ చెప్తూనే ఉన్నారు కదా. ఎందుకు పదే పదే దాని గురించి ఆలోచిస్తూ డిప్రెస్ అవుతావు? చెప్పు, మనకి పెళ్ళయి ఏమైనా 4-5 సంవత్సరాలు అవుతుందా? పిల్లలు లేరు, ఇక పుట్టరు అని బాధపడటానికి లేదు కదా. టైం ఉంది, నువ్వు పిల్లల్ని కూడా కంటావు. డోంట్ వరీ శక్తి, ప్లీజ్ కామ్ డౌన్ అని ఓదారుస్తూ ఉండిపోయాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఇవాన్ కళ్ళల్లో చేరిన కన్నీటి పొరని బలవంతంగా కంటి వెనకే ఆపేసి, మీరిద్దరూ కూడా సంతోషంగా ఉంటారు, ఉండేలా నేను చేస్తాను అనుకొని బాబుని చూసుకుంటూ ఉండగా డాక్టర్ బయటకు వచ్చి, మీ వైఫ్ని క్లీన్ చేశాము, స్పెషల్ రూమ్కి మార్చాక వెళ్ళి చూడండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.